హాయ్ అండి, నమస్తే అండి. మీ శైలజాని. నేను ముందుగా అయితే కాకరకాయలు కూడా శుభ్రంగా గింజలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేస్తాక మనం ఇందులోనండి వాటర్ వచ్చేస్తాకి సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. కలిపేసుకొని పక్కన గట్టిగా పిసికేసుకోవాలండి. వాటర్ వచ్చేస్తుంది ఇలా కలిపేసుకుంటాను. చూసారు కదండి వాటర్ ఎలా వస్తుందో. శుభ్రంగా వాటర్ వచ్చేయాలండి. ఇంకా బాగా కలిపేయాలండి, గట్టిగా పిసుకాలండి. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కదండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు కూడా వేసుకోవాలండి. జీరా కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకోవాలండి. చిన్న ఎల్లిగడ్డలను రెడ్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిగడ్డను గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకున్నాను కదండి. శుభ్రంగా ఉంది. ఇలా వాటర్లో శుభ్రం పిండేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఆల్రెడీ పసుపు ముక్కల్లో వేసాను కదండి, పసుపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని. రెండేపలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేనైతే లాస్ట్ వేస్తున్నాను, ముందుగా వేస్తే మాడిపోతుంది కదండి, అందుకండి. సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. లైట్గా షుగర్ కూడా వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు, తీయది ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా షుగర్ వేసుకోవచ్చు ఫ్రై చేస్తాకి. నేనైతే పులిపది వేయనండి, ఇందులో పులిపది అవసరం లేదు. అది కూడా ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, పులిపదిని, షుగర్ పులిపదిని. బాగా యాగనివ్వాలండి, రెడ్గా యాగనివ్వాలి. సేదు లేకుండా ఇలా రెడ్గా యాగనిస్తే సేదు అది ఉంటుందండి. ఆయిల్లో యాగనివ్వాలి. ఫ్రై అయితే అయిపోయిందండి, తీసేసుకుంటున్నాను దాంట్లోకి. చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేసుకోండి. బాయ్ అండి.